హలో అందరికీ, ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నీట్గా కడిగిన బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో చికెన్ వేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 5 లేక 6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 దాల్చిన చెక్క వేసి బాగా కలుపుకోవాలి. అందులో గుప్పెడు ధనియాలు, 2 స్పూన్ల ఆవాలు వేసి దూరగా వేపుకోవాలి. వేయించుకున్న వాటిని చల్లారబెట్టి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడేంత కారం, ఉప్పు వేసుకోండి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి బాగా కలుపుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి బాగా కలుపుకోండి. పికిల్ చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని తీసుకొని అందులో వేసి బాగా కలుపుకోండి. నాన్ వెజ్ పికిల్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching me, Tasty Teju.